హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. తమిళ్ మూవీ ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. డబ్బింగ్ అయితే బాగుంది భయ్య. ఈ రోజుకి ఇది 4వ రివ్యూ. ఇది ఒక డ్యూటీలా అయిపోయింది ఈరోజు. పెరుసు అంటే పెద్ద అనే మీనింగ్. ఈ పెరుసు ఓన్లీ ఫర్ పెద్దలకు మాత్రమే. ఇది అడల్ట్ కామెడీ ఫిలిం. సో ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు. కపుల్స్ మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటే చూడొచ్చు. ఇంట్లో అందరితో కలిసి మాత్రం అస్సలు వద్దు. డెంటిగో అనే శ్రీలంకన్ ఫిల్మ్కి ఇది రీమేక్. రియల్ లైఫ్లో కూడా బ్రదర్స్ అయిన వైభవ్ అండ్ సునీల్ రెడ్డి ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్లో యాక్ట్ చేశారు. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, మూవీ అయితే నాకు చాలా సరదాగా ఉంది భయ్య. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. ఇంటర్వెల్ వరకు చాలా సిచ్యువేషనల్ కామెడీతో బాగానే హ్యాండిల్ చేశారు. చాలా చిన్న పాయింట్ని, కామెడీని సరికొత్తగా ఎవరు చెప్పని విధంగా బాగా తీసుకెళ్లారు. సో కొత్త కంటెంట్ ఏదైనా సరే నాకు నచ్చుతుంది బాగా తీస్తే. సెకండ్ హాఫ్ కొంచెం లెట్ డౌన్ అయినట్లు కనిపించినా సరే పెద్ద ప్రాబ్లం అయితే లేదు, పెద్ద బోరింగ్ కూడా ఏం లేదు. జస్ట్ టైంపాస్ కోసం అలా చూసి, ఫ్యామిలీలో కుటుంబంలో ఉన్న పెద్ద ఆయన చనిపోతారు, కానీ అది మాత్రం నిలబడే ఉంటుంది. ముసలాడే కానీ మహానుభావుడు. మరి చనిపోయినప్పుడు ఏం చూసాడో తెలియదు, కానీ మరి ఆ పెద్ద ఆయన గౌరవాన్ని కాపాడడానికి ఆ ఫ్యామిలీ ఎలాంటి ప్రయత్నాలు చేశారనేదే మూవీలో చూడడానికి ఉంటుంది. రియల్ లైఫ్ బ్రదర్స్ సునీల్ అండ్ వైభవ్ మధ్య వచ్చే సీన్స్ చాలా సరదాగా ఉన్నాయి భయ్య. వాళ్ళు నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆ పరిస్థితి గురించి ఆ లేడీ డాక్టర్స్కి చెప్పే సీన్లో మాత్రం బాగా నవ్వుకున్నా. పెద్ద ఆయన చనిపోయారంటే అదొక సీరియస్ మ్యాటర్. బట్ ఆ సిచ్యువేషన్ వల్ల ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారు, బయట వారికి చెప్పకూడదు అనుకుంటారు, తెలియకూడదు అనుకుంటారు, కానీ ఏమవుతుంది, ఇలా అందులోనే ఫన్ జనరేట్ చేశారు. ఇంకా చాలా క్యారెక్టర్స్ యాడ్ అవుతూ ఉంటాయి, వాళ్ళంతా బాగా ప్లస్ అయ్యారు. ఇలాంటి జాన్రా మన సౌత్ ఇండస్ట్రీలో చాలా తక్కువ చూస్తాం. 1,00,000 కారణాలు ఉంటాయి, సెన్సార్ అని, మనోభావాలని. సో అందుకే చాలామంది డేర్ చేయరు. అడల్ట్ కామెడీ అయినా సరే ఈ విధంగా కూడా కామెడీని జనరేట్ చేయొచ్చా అనే ఒక పాయింట్ అయితే నచ్చింది. కుటుంబం అంతా కలిసి చూసే విధంగా లేకపోవడం ఒక మైనస్. అండ్ సెకండ్ హాఫ్ కొంచెం సాగదీతే ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ప్రకారం చూస్తే ఈ సినిమాలో క్రేజీ కంటెంట్ ఉందని ఎవరైనా అనుకుంటారు, కానీ ఈ పెరుసు మాత్రం ఆ విధంగా ఉండదు. కామెడీ పగలబడి అంతా లేకపోయినా సరే జస్ట్ న్యాచురల్గా ఉంటుంది. టెక్నికల్గా విజువల్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది, ఎడిటింగ్ కొంచెం సెకండ్ హాఫ్ బాగుంటే బాగుంటుంది. ఫైనల్గా పెరుసు బాగానే మెరిసింది. మరి ఈ మూవీకి మా ఓల్డ్ సినిమా టాక్స్ ఇచ్చే రేటింగ్ ఎంతంటే 3.25/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. గుడ్ నైట్ గైస్. జై హింద్.